ఎస్సే మీకు హౌ టు మేనేజ్ అన్‌కుక్డ్ ఫుడ్డా? నా వీడియోస్‌లో చాలా ఉన్నాయండి గౌతమ్ చిల్లాలే గారు. దోస ఏసుకున్నప్పుడు దోసలో పైన నేను స్టఫ్ వేయటం ఎక్కువ అన్‌కుక్డ్ ఫుడ్ ఏస్తాను. ఒట్టి అన్‌కుక్డ్ ఫుడ్ అయితే తినలేరు గదా! మీరు దోస ఏసుకొని దోస పైన బాగా అంతా అన్‌కుక్డ్ ఫుడ్ పెట్టుకోండి మీ ఇష్టం వచ్చింది. క్యారెట్టు, క్యాబేజీ, ఆహ్, బీట్రూటు తురుముకొని అంతాను ఇది క్యారెట్టు, బీట్రూటు, క్యాబేజీ ఇంకా కొద్ది తోటకూర, ఈ పాలకూర ఉంటది. అది కట్ చేసుకొని అది గానివ్వండి. సొరకాయ తురుముకొని సొరకాయ గానివ్వండి. ఇది బూడిద గుమ్మడికాయ తురుముకొని అది కానివ్వండి. అది బాగా అంత పైన ఇప్పుడు మీరు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యేసుకుంటారు గదండీ దోస మీద. అలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గాకుండా ఈ కోసిన స్టఫ్ అంతా మీరిప్పుడు ఏమంటారు మసాలా దోస వేసుకుంటారు కదండి. అంత బంగాళదుంప కూర పెట్టుకుంటారు కదా మసాలా దోసలో. నేనంటా నా బంగాళదుంప కూర కాకుండాను ఈ వెజిటబుల్ స్టఫ్ అంతా బాగా ఎక్కువ పెట్టేసుకోండి. అది ఫోల్డ్ చేసేసి తిన్నారనుకోండి, కొద్దిగా ఏదైనా నల్ల పచ్చడి ఏదైనా నంచుకొని తింటే బాగుంటుంది. మీరు ఆ స్టఫ్లోనే మీరు కొంచెం ఇదండి కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కనుక వేసుకొని తీసుకుంటే బాగుంటుంది. మీకు అన్‌కుక్డ్ ఫుడ్ మీకు ఎక్కువ వెళ్ళిపోయిద్ది లోపలికి. మీరు ఊతప్పం వేసుకుంటారనుకోండి, ఊతప్పంలో కూడా ఇలా అన్‌కుక్డ్ ఫుడ్ ఎక్కువ వేసేసుకొని అది వేసేసుకోండి. అట్లా సీత తీసుకోండి. హౌ